హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కలెక్షన్స్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో 9 డాట్స్ స్మాల్ ముగ్గు అయితే నేర్చేసుకుందామండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక ముగ్గు సంగతి అయిపోయింది కదా, ఈరోజు అయితే ఒక చిన్న విషయం అయితే తెలుసుకుందాం. అదేంటంటే, మీకు యుగాల గురించి తెలుసా? మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 యుగాలు ఉన్నాయి. ఫస్ట్ యుగం ఏంటి? సత్యయుగం. దీన్ని స్వర్ణయుగం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్ ఇది త్రేతాయుగం, ఇది రజతయుగం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ద్వాపర యుగం, దీన్ని కాంస్యయుగం అంటారు. ఇప్పుడు జరిగేది ఏంటి? కలియుగం అనమాట. కలియుగం ఇనుము అనమాట. ఇనుప యంత్రాలతో పోరాటాలు అనమాట ఈ యుగంలో జరుగుతాయి అట్లాగా. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో వస్తాయండి. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుందన్నమాట. ఇప్పుడు అసలు ఎన్ని సంవత్సరాలు నడిచిందో తెలుసా మీకు? మనకి ఇప్పుడు కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు ఉంటుందన్నమాట. దీన్ని 4 పాదాలుగా డివైడ్ చేస్తే ఒక్కో పాదానికి 1,08,000 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు మనం ప్రథమ పాదంలోనే ఉన్నాము. సో 2020 నాటికి 5,121 సంవత్సరాలు మాత్రమే గడిచాయన్నమాట. ఇంకా మనకు గడవాల్సిన కలియుగం ఎంత? 4,26,870 సంవత్సరాల కలియుగం ఉందన్నమాట. సో కలియుగంలో ఏం చేస్తారంటే జనాలు ఒకరినొకరు అయితే కొట్టుకుంటారంటండి. ధర్మం ఒక కాలు మీద, అధర్మం 3 కాళ్ళ మీద అయితే నడుస్తుందంట. సో కల్కి లాస్ట్ వచ్చేసి ధర్మ సంస్థాపన అయితే చేస్తారనమాట. అదనమాట, షార్ట్గా బ్రీఫ్గా చెప్పాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.